హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. నవరాత్రుల్లో 7వ రోజు బెజవాడ కనకదుర్గమ్మ వారు మనకి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు. అలాగే అమ్మవారికి నైవేద్యంగా పరమాణాన్ని నివేదిస్తారు. మరి ఈ పరమాణాన్ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పిన కొలతల ప్రకారం కనుక మీరు పొంగల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే పొంగలి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా స్వీట్ కూడా సరిగ్గా సరిపోతుంది. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక పాత్రను తీసుకోవాలి, లేదంటే కనుక పొంగలి త్వరగా అడుగంటుకుంటుంది. ఇక్కడ నేను 1 కప్పు బియ్యాన్ని తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు బియ్యానికి 4 కప్పుల పాలు, అలాగే 2 కప్పుల వాటర్ పడతాయి. మొత్తం పాలు వాటర్ ఒకసారి వేసుకుంటే మొత్తం పొంగిపోతాయి. కాబట్టి స్టార్టింగ్లో నేను ఇక్కడ 3 కప్పుల పాలు అలాగే 1 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. ఈ పాలు కొద్దిగా ఎగిరిన తర్వాత మిగిలిన పాలు వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ పాటు దీన్ని బాగా ఉడికించుకోవాలి. పొంగలికి పాలు అనేది ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి పాల క్వాంటిటీ అనేది ఎక్కువగానే ఉండాలి. చూస్తారు కదండి, పాలన్నీ కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు మిగిలిన 1 కప్పు పాలు అలాగే 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని దీనిని మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము. మనకి బెల్లం వేసుకునే టయానికి అన్నం అనేది మెత్తగా ఉడికిపోయి ఉండాలండి. లేదంటే గనక మీకు బెల్లం వేసాక అన్నం గట్టిగా అవుతుంది, సరిగా ఉడకదు. కాబట్టి అన్నం అనేది మెత్తగా ఉడకాలి. చూసారు కదండి, మనకి ఈ విధంగా ఉండాలి. ఇక్కడ అన్నం మెత్తగా ఉడికిపోయింది. అలాగే పాల క్వాంటిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం బెల్లం వేసుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు బియ్యానికి 2 కప్పుల బెల్లం తరుగు అలాగే 4 యాలక్కాయలు మెత్తగా పొడి చేసి వేసుకుంటున్నాను. ఈ 2 కప్పుల బెల్లం అనేది మీకు తీపి సరిగ్గా సరిపోతుందండి. మరి ఎక్కువగా అవ్వదు, అలాగే తక్కువగాను ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల మీకు బెల్లం అంతా కూడా సరిగ్గా కరిగిపోతూ ఉంది, త్వరగా కరుగుతుంది. ఈ బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది ఎక్కువగా వస్తుందండి. ఇలాగా వాటర్ అంతా కూడా బయటికి వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్ని కళాయి పెట్టుకుందామండి. ఎందుకంటే ఈ విధంగా ఉన్నప్పుడే మనం దీంట్లోకి నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము. ఈ కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీళ్ళు బాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే జీడిపప్పు త్వరగా మాడిపోతాయి. చూస్తారు కదండి, ఇవి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగల్లోకి ఈ జీడిపప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాము. చూసారు కదండి, మనకి పొంగల్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకున్నాను. కాబట్టి నేను తీసుకున్న 6 కప్పుల పాలు వాటర్ అనేది సరిపోయింది. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక చేసుకున్నట్లయితే మీకు పాల క్వాంటిటీ అనేది మరికొద్దిగా పడుతుంది. చూసారు కదండి, మీకు పొంగల్ చల్లారిన తర్వాత కూడా టెక్స్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ మీకు పొంగల్ చల్లారిన తర్వాత గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే మరొక 1/2 కప్పు పాలలో 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసి కరిగించి ఆ పాలు కనుక ఇందులో వేసి కలుపుకున్నారంటే పొంగలి గట్టి పడినా కూడా మీకు పలుచగా అవుతుంది, బాగుంటుంది.